ఫ్రెండ్స్ మనకి ఓన్ షాప్ ఉన్నప్పుడు ప్యాకింగ్స్ మనమే చేసుకుంటే మనకి 100కి 100% కాదండి 200% మనకి 3 to 7% అయితే ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అది ఎలా ఉన్నది 2 ఎగ్జాంపుల్స్ మీకు చెప్పేస్తాను. హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పటివరకు అయితే చాలా మంచి బిజినెస్ టిప్స్ అయితే చూసామండి. సో ఇవన్నీ కూడా మనం మన ఇంట్లోనే ప్యాకింగ్ చేస్తూ మార్కెటింగ్ చేస్తూ ప్రాఫిట్ అనేది చేసుకోవచ్చు అని ఇప్పటివరకు మనకి చాలా వీడియోస్లలో చెప్పానండి. చాలా మందికి కమెంట్స్లోనే కూడా చాలా క్లియర్ చేశాను. అండ్ అలాగే వచ్చేసి చాలా మంది మళ్ళీ స్టార్ట్ చేసామాక మంచి ప్రాఫిట్ బాగా ఎర్న్ అవుతుంది అనేసి, అలాగే మాకు ఇంకా కొంచెం మాకు మార్కెటింగ్కి ఇబ్బంది అవుతుంది అనేసి ఇలా చాలా మంది చెప్పారండి. సో ఇవన్నీ ఒక పక్కన పెడితే ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకు అంటే ఇప్పటి వరకు మనం ప్యాకింగ్ చేసి బయట షాప్స్కే ఇస్తున్నాం. అలా కాకుండా మనకే షాప్స్ ఉంటే మనం ఈ బిజినెస్ మన షాప్స్కే వేసుకుంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అనేది ఫుల్గా ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. సో వీడియోస్ కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, బాగా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేము పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే వస్తాయండి. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్క బిజినెస్ టిప్స్ కూడా చాలా మంచి ప్రాఫిట్ వచ్చే బిజినెస్ అండి. మనం కష్టపడి చేసుకుంటే మార్కెటింగ్ కానీ మనకి 365 రోజులు ఉండే మంచి బిజినెస్, అలాగే ఎర్న్ చేసుకునే మంచి బిజినెస్. మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయండి. అలాగే ముందుగా లాభాల గురించి ఆలోచించకుండా మనం ముందుకు వెళ్ళాలని అనుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఓన్గా షాప్ ఉంటే ఈ మసాలాస్ అన్ని కూడా ఆల్రెడీ మన షాప్కి మన ఓన్గా ఉన్నప్పుడు మనం బయట వెళ్ళి తెచ్చుకుంటాం. మనకి ఐడియా లేనప్పుడు మనం బయట వెళ్ళి స్టాక్స్ తెచ్చుకుంటాం, 30 రూపాయల షీట్స్ తెచ్చుకుంటాం. ఆల్రెడీ మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఎందుకు అంటే ఆల్రెడీ మాకు కూడా షాప్ ఉంది. మా హస్బెండ్ కానీ మా మామయ్య గారు కానీ బయటకు వెళ్ళి ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందు కూడా వాళ్ళు మార్కెట్ నుంచి తెచ్చుకుంటారండి. అంటే ఈ మసాలా ఐటమ్లో ఉన్న 18 ఐటమ్స్ కూడా మేము అట్లీస్ట్ ఒక్కొక్క షీట్ లేదా 2 షీట్లు అయినా కంపల్సరీగా వేసుకుంటామండి. అంటే 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ ఈ మసాలా ఐటమ్స్ అయితే కంపల్సరీ వేసుకుంటాము. అండ్ ఇవి మనం బయట నుంచి తెచ్చుకునే బదులు మనకే మన ఓన్ షాప్ ఉన్నప్పుడు మనమే ప్యాకింగ్ చేసుకుంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది, మనకి ఎంత అమౌంట్ని మనం సేవ్ చేయగలుగుతాము, బయట కొంటే ఎంత అమౌంట్ మనకి లాస్ అవుతుంది, ఇలా ఫుల్గా మీకు డీటెయిల్గా క్లియర్గా ఈ వీడియోలో చెప్తానండి. సో ఇప్పటి వరకు అయితే కొత్తగా మీకే ఓన్గా షాప్ ఉన్నప్పుడు ఇలా మీ బిజినెస్ ఇలా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మసాలా బిజినెస్ అని స్టార్ట్ చేయండి. ఎక్కువ క్వాంటిటీలో కాకుండా తక్కువ క్వాంటిటీలో, అంటే 100 గ్రామ్స్ నుంచి 250 గ్రామ్స్ లోపల తెచ్చుకొని మీ షాప్కే మీరే ఇవి ప్యాకింగ్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు వీడియోలలో చెప్పానండి, ఓన్లీ 200 రూపీస్ తెచ్చుకున్నాను, ఇలా ప్యాకింగ్ చేసుకున్నాను, ఇన్ని షీట్స్ అయ్యానండి. అదే అమౌంట్తోనే ఎక్కువ పెట్టద్దండి. మన ఓన్ షాప్కి 1000 to 1200 పెట్టండి చాలు. ఎందుకు అంటే మన షాప్కి కాబట్టి మనకి కావాలన్నప్పుడు మనం ప్యాకింగ్ చేసుకొని మన షాప్కి ఇచ్చుకుంటే మనం ఎక్కువ ప్రైస్లో అమ్ముకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారో ఇప్పుడు చూపిస్తాను, వినండి. యాక్చువల్లీ మనమైతే ఈ షీట్ని మనం బయట షాప్స్కి 35 రూపీస్కి ఇస్తాం లేదా 30కి ఇస్తాం. అదే ప్యాకింగ్ చేసుకొని మన షాప్కి వేసుకుంటే టోటల్గా ఉన్న 11 పీసెస్కి మనకి 55 రూపీస్ అనేది ఒక్క షీట్ పైన ప్రాఫిట్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇక్కడ మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. బయట షాప్ నుంచి మన షాప్కి 20 రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంది. అంటే మనం బయటకు వెళ్ళి తెచ్చుకుంటే మనకి 20 రూపీస్ లాసే. అదే మనం ప్యాకింగ్ చేసుకుని వేసుకుంటే 55 రూపీస్ అయితే ఒక్క షీట్ పైన వస్తుంది. అలా మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చుకొని మనమే ప్యాకింగ్ చేసుకుంటే ఎంత ప్రాఫిట్ వస్తుందో ఒకసారి మీరే ఆలోచించండి. సో ఇప్పుడు అది కూడా మీకు రాశానండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మరి లెంత్ అవుతుందని ఒక 2-3 పాయింట్స్ తీసుకొని మీకు క్లియర్గా ప్రాఫిట్ ఎంత వస్తుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్ మనకి ఓన్ షాప్ ఉన్నప్పుడు ప్యాకింగ్స్ని మనమే చేసుకుంటే మనకి 100కి 100% కాదండి 200% మనకి 3 to 7% అయితే ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అది ఎలా ఉన్నది 2 ఎగ్జాంపుల్స్ మీకు చెప్పేస్తాను. ఇంతకుముందు కూడా చెప్పానండి. ధనియాలు వచ్చేసి మనకి 500 గ్రామ్స్కి వచ్చి 55 రూపీస్ అవుతుంది. అలాగే మనకి 8 షీట్స్ అవుతాయి. 8 షీట్ ఇంటూ 55. ఎందుకు 55 వేసానంటే మనం షీట్లో అమ్మే ప్రతి ఒక్క ఐటెం కూడా మనమే అమ్ముతున్నాం కాబట్టి అందుకోసమని 55 రూపీస్ వేసాను. మనకి 440 రూపీస్ అయితే అమౌంట్ వస్తుంది ఈ 8 షీట్స్ పైన. మనం పెట్టింది ఎంత, ఓన్లీ 55 రూపీసే. సో 55 రూపీస్ తీసేసినా కానీ మనకి 385 రూపీస్ అయితే ఖచ్చితంగా ప్రాఫిట్ ఉందండి. సో మనం ఈ 55 రూపీస్ని
385కి డివైడ్ చేసుకున్నా కానీ మనకి 6 to 70% అంటే 7% మనకి ప్రాఫిట్ అనేది ఈజీగా ఉందండి. అలా కాకుండా ఈ 55 రూపీస్కి మనం మార్కెట్లో వెళ్ళి ధనియాల షీట్లు తెచ్చుకున్నా కానీ మనకి 2 షీట్స్ మాత్రమే వస్తాయి. అది కూడా ఓన్లీ మనం ఎంత పెడతాము, 30 రూపీస్ మాత్రమే పెడతాం. సో మనకి ఎంత లాసే కదండి. అలా కాకుండా ఇలా చేసుకుంటే మనకి 100కి 200% అయితే మనకి 88% అయితే లాభం ఉంటుందండి. ఖచ్చితంగా చెప్తున్నాను, 100% షూర్. ఇది మన ఓన్ బిజినెస్కి మాత్రమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ సోడా 1 kg మనకి 60 రూపీస్ అండి. అలా మనకి 5 షీట్స్ అయినాయి. 55 రూపీస్తో వేసుకోండి, 275 రూపీస్. మనకి ఎంత పడింది, 60 రూపీస్. అండ్ నాకు వచ్చిన ప్రాఫిట్ 215 రూపీస్. అలాగే యాలకలు 100 గ్రామ్స్ 200. మీకు 100 గ్రామ్స్ లేకపోతే 50 గ్రామ్స్ అయినా తీసుకోండి, అప్పుడు మనకి ఇంకా తక్కువ అమౌంటే పడుతుంది. అలాగే 15 షీట్స్ అవుతాయి. 825 రూపీస్ వేసిన 625 రూపీస్ అయితే ఖచ్చితంగా లాభం ఉంటుందండి. సో మనకి డబుల్ త్రిబుల్ పైన కూడా ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. ఇది ఓన్లీ మన ఓన్గా షాప్ ఉండే వాళ్ళకి ఈ మసాలా బిజినెస్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రాఫిట్ ఉంటుంది. మనం బయటకు వెళ్ళి 30 రూపీస్కి 35 రూపీస్ షీట్స్ తెచ్చుకోవడం కంటే మనమే స్టాక్ తెచ్చుకొని మనమే ప్యాకింగ్ చేసుకుంటే చాలా అంటే చాలా అమౌంట్ మనం ప్రాఫిట్ని చూసుకోకూడదు. ఇక్కడ అమౌంట్ ఏమవుతుందంటే సేవ్ అవుతుంది. నువ్వు 2000 పెట్టే బదులు ఇక్కడ నువ్వు ఒక 1000 రూపీసే పెడతావు. అదే 1000 రూపీస్ నువ్వు మరొక స్టాక్ పెట్టుకోవచ్చు, బిస్కెట్స్ కానీ మసాలాస్ కానీ స్నాక్స్ కానీ. సో దానికి యూజ్ అవుతుంది ఆ 1000 రూపీస్. ఈ విధంగా ఆలోచించండి. ఎందుకంటే ఇది మనం బయట షాప్స్కి అయితే మనం ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవాలని ఆలోచించవచ్చు. మన షాప్కి కాబట్టి మనం తక్కువ అమౌంట్ పెట్టుకొని మిగిలిన అమౌంట్ని ఇంకో సరుకు తెచ్చుకుంటే మనకి కూడా సేవ్ అయినట్టు, కొంత అమౌంట్ అనేది సేవ్ చేసినట్టు అండి. సో ఈ విధంగా అయితే మన ఓన్ షాప్స్కి అయితే 100% అయితే చాలా అంటే చాలా మంచి లాభం ఉంటుంది. అండ్ చాలా ఉన్నాయండి. సో అన్ని వేయాలంటే టైం ఉండదు, అందుకే మీకోసమని 3 ఎగ్జాంపుల్స్ అయితే వేసానండి. నాకు ఆల్రెడీ 2-3 చెప్పారండి కమెంట్ సెక్షన్లో, అక్క ఆల్రెడీ మా ఓన్ షాప్స్ ఉన్నాయి, మీరు చెప్పిన మసాలా ఐటమ్స్ కూడా మేమే చేసి మా షాప్స్కి వేసుకుంటున్నాము. అలాగే దండలాగా స్నాక్స్ చెప్పాను కానీ బొంగలు మిక్చర్ అవి కూడా మేమే వేసుకుంటున్నామండి. చాలా అంటే చాలా మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి అనేది చాలా మంది చెప్పారు. సో 2-3 చెప్పారండి. సో నాకు కూడా అనిపించింది ఓన్గా ఉండే షాప్స్ వాళ్ళు ఇలా ఇంటికాడ ఉండి ప్యాకింగ్ చేసుకొని వేసుకుంటే మంచి ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో వీళ్ళకైతే చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మసాలా కాకుండా మనం బఠానీ కానీ టైం పాస్ కానీ ఇవి కూడా వేసుకున్నా కానీ మంచి ప్రాఫిట్ అయితే ఉంటుందండి. ఎందుకంటే మనకి ఒక షీట్ పైన 55 రూపీస్ పడుతుంది. మనమే డైరెక్ట్గా కస్టమర్స్కి, మన షాప్స్కి వచ్చే కస్టమర్స్కి 5 రూపీస్ ఇస్తున్నాం. సో మనకైతే ఎటువంటి లాస్ అయితే ఖచ్చితంగా ఉండదండి. 100కి 200% అయితే గ్యారెంటీ ఇస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా మన ఓన్ షాప్స్ని బాగా డెవలప్ చేసుకోవాలి, ఏమైనా టిప్స్ చెప్పండి అన్నప్పుడు మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఇంకా ఏమైనా బిజినెస్ గురించి డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. వీడియోస్ని అయితే క్లియర్గా చూడండి మొత్తం, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. సగం సగం చూసేసి కామెంట్స్ పెట్టేద్దండి. ఎవరైతే వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తున్నారో వాళ్ళు క్లియర్గా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.